హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి అలసందల రసం అండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నిన్న శివరాత్రి కదా, దేవుడికి నైవేద్యానికి అలసందలు గుగ్గులు అయితే పెట్టాను. కొన్ని సైడ్లలో అయితే వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు. ఇంకా వాటర్ ఉంటుంది కదా, ఉడకబెట్టాక వచ్చిన వాటర్ ఇది. వీటితో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలసందలు కొన్ని నైవేద్యానికి పక్కన పెట్టేసి కొన్ని అలసందల రసంలోనే నీళ్ళలోనే కొంచెం పెట్టి రసం చేసుకుందామని ఇలా చేస్తున్నాను. ముందుగా దీంట్లో కొంచెం చింతపండు టమోటా వేసి కొంచెం లైట్గా ఉడికించుకోవాలండి. చింతపండు మెత్తబడేదానికి ఉడికించుకోవాలి. వేసేసి కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల మనము ఈ రసానికి టేస్ట్ ఇచ్చే మసాలాను అయితే తయారు చేసేసుకుందాము పదండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి జీలకర్ర, మెంతి, మిరియాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు వేసి కచ్చాపచ్చగా ఒకసారి అలా తిప్పి వదిలేయాలండి మసాలా. తర్వాత మనము బొబ్బర్లు టమాటా ఉడికించుకున్నాం కదా, అది ఉడికాక ఆఫ్ చేసి కొంచెం చల్లారిచ్చాక ఈ మిశ్రమం మొత్తం ఈ మసాలాలో వేసి మిక్సీ పట్టేయాలండి మెత్తంగా. మనము ఈ మసాలా అనేది మనం పోపులో వేయించాం అండి, ఇలాగే అంతా కలిపి పేస్ట్ చేసుకుంటాం. మసాలా బొబ్బర్లు టమాటా అంతా కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటాము. ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది రసం అనేది. తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ ఎంత కావాలంటే అన్ని, పలుచగా కావాలంటే పలుచగా వేసుకో, చిక్కగా కావాలంటే చిక్కగా వాటర్ వేసుకొని అలా కలిపి పక్కన పెట్టుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఇంకా పోపు ఎలా పెట్టుకుందామో చూసేద్దామా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా కాగించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు వేసేసి బాగా బాగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టి వేడిగా పెట్టుకోవాలి ఆయిల్. తర్వాత వేస్తేనే మూత పెట్టేసేయండి, మనకు స్మెల్ అనేది బయట రాకూడదు. మళ్ళీ తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఈ రసం మిశ్రమం మొత్తం వేసేసి అలా మూత పెట్టుకోవాలి. ఆ స్మెల్ అనేది రసంకే పడుతుంది, బయట రాకుండా. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఫస్ట్ మనము ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అది బాగా ఉడికేటప్పుడు మళ్ళీ మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనము పచ్చివే వేసేసాం కదా అని రసం స్మెల్ రాకుండా 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది రసం అయితే. ఒకసారి ట్రై చేసి రుచి చూడండి, ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టము. దీని కాంబినేషన్ వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు చేశాను నిన్న శివరాత్రి రోజున లంచ్కి. మేము చిక్కుడుకాయ తాలింపు రెసిపీ కూడా నెక్స్ట్ పెడతానండి. చిక్కుడుకాయ తాలింపులో కూడా నేను బొబ్బర్లు వేశాను, అది అలసందలు వేసి తాలింపు చేశాను. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినచ్చు ఈ రసము తాలింపు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.